సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి. సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన సిస్ట్ల శ్రీరామ్మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000కు పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. 1957 సంవత్సరంలో విధియన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబర్ 2016న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ జానకి ఏప్రిల్ 23వ తేదీ 1938 సంవత్సరం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. జానకి తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగరీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించిన తరువాత మద్రాసుకు మకాం మారింది. తొలినాళ్లలో ఏవిఎం స్టూడియోలో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియన్ విలయాత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. ఈ చిత్రంలో తన పాట నీ ఆశా డియాశ చేజారే మణిపూస బ్రతుకంత అమవాస లంబాడోళ రామదాస ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆవాల గోపాలాన్ని అలరించింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని అలరింపజేసింది. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957 సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజలలో గడుపుతారు. అంతేకాక మీరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్లు రికార్డు చేసి విడుదల చేశారు. ఉషాకిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించారు. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. 16 ఏళ్ల వయస్సు చిత్రంలోని కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడి గొంతు గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా, పాటలో చిన్నపిల్లాడి గొంతు పెద్దవాళ్ల స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య, పాటలో పిల్లాడి గొంతు శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువులేని ప్రత్యేకతని నిరూపించుకున్నది జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం అమోఘమైనవి. వెన్నెల్లో గోదారి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరిచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అది జానకి ప్రత్యేకత. ఒక గాయని 55 సంవత్సరాల పాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు.
అంత సుదీర్ఘమైన నేపథ్యగాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. 5-6 తరాల హీరోయిన్లకు గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీద పడినా ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం, ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్ జానకికే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్దీ పాటలు పాడారు జానకి. వాటిలో మంచి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్, కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్, 2 రకాలు పాడగలిగింది జానకి గళం. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జాపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, రాజ్కుమార్, వాణి జయరాం, కెజె జేసుదాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, ఝాన్సీ, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు గాయకులతో పనిచేసింది. నీలీల పాడిత దేవా అనే పాట కారుకురిచి పి అరుణాచలం సన్నాయి విద్వాంసులతో పోటీపడి పాడింది. భారతీయ గాయనలలో ఎస్ జానకి ప్రత్యేకమైన గాయనీమణిగా పేరు పొందింది. జానకి వి రాంప్రసాద్ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రాంప్రసాద్ 1990లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడున్నారు. జానకి పొందిన పురస్కారాలు: జాతీయ పురస్కారాలు 4 సార్లు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు 11 సార్లు, నంది పురస్కారం 10 సార్లు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 6 సార్లు, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 1 సారి, మొత్తం 32 పురస్కారాలు. జాతీయ పురస్కారం 1977 సంవత్సరంలో తమిళంలో ఉత్తమ నేపథ్య గాయని, పాట సింధూర పూవే 16 వయదునిలే. 1981లో మలయాళంలో ఉత్తమ నేపథ్య గాయని, ఎట్టు మనోరంబలత్తిల్ పాటకి ఒప్పోల్ సినిమా నుంచి. 1984 సంవత్సరంలో తెలుగులో ఉత్తమ నేపథ్య గాయని, పాట వెన్నెల్లో గోదారి అందం సితార సినిమా. 1992 సంవత్సరంలో తమిళంలో ఉత్తమ నేపథ్య గాయని, సినిమా దేవర్ మగన్, పాట ఇంచి ఇడుప్పళగా. 10 సార్లు నంది పురస్కారం అందుకున్న సినిమాలు: 2000 సంవత్సరంలో శ్రీ సాయి మహిమ, 1998 సంవత్సరంలో అంతఃపురం, సూర్యుడు పువ్వా జాబిల్లి గువ్వా, 1994 సంవత్సరంలో భైరవ ద్వీపం, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, 1988లో జానకి రాముడు, 1986లో అరుణకిరణం, 1985లో ప్రతిఘటన, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటకి, 1983లో సితార వెన్నెల్లో గోదారి అందం పాటకి, 1981లో సప్తపది, 1980లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాత్యం. ఇతర పురస్కారాలు: 1986లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, 1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు, 2002లో అచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాస్ ప్రత్యేక పురస్కారం, 2009లో గౌరవ డాక్టరేట్, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ, ఆమె దినాము కొన్ని లీటర్ల తేనె తాగుతూ ఉంటాది, లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చినప్పా అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు. మురిపించే మురళికి అందని పలుకులు ఆ స్వరంలో పులకిస్తాయి. మైమరిపించే నాదస్వరానికి నడకలు నేర్పిన గమకాలు ఆ గళంలో నర్తిస్తాయి. ఆమె స్వరమే ప్రత్యేకం. ఆమెకు మాత్రమే సాధ్యమైన ఆ స్వరాన్ని ఎవరూ ఆ గళానికి దరిదాపుల్లో పాడటం కాదు, కనీసం అనుకరించడం కూడా సాధ్యం కానిది. ఎల్లలు దాటిన గానమాధుర్యం ఎస్ జానకిది. సిరిమల్లె కన్నా తెల్లని మనసున్న మానవతామూర్తి ఎస్ జానకి. శ్రోతల మనసుల్లో ఏనాడో ప్రపంచరత్నగా స్థానం పొందినది జానకమ్మ. 60 ఏళ్లుగా తన శ్వాసలోని నొప్పిని భరిస్తూ ఆ శ్వాసకు తన గళంలోని అమృతాన్ని రంగరించి రసజ్ఞుని రంజింపు చేసిన రాగాల పల్లకి మన తెలుగింటి జానకమ్మ.
తన గీతాలకు స్వరరచన, గీతరచన చేసిన వారు, దర్శక నిర్మాతలు ఆ పాట రికార్డై జనాల్లోకి వెళ్ళాక ఊహించిన దానికంటే 10 రెట్ల ఫలితాన్ని పొందడం ఆనవాయితీగా మారిపోయింది. రికార్డింగ్ సమయంలో తీయని గమకాలతో, అందమైన సంగతులతో ఆమె దిద్దే తుది మెరుగులు తన ప్రతి గీతంలో వినిపిస్తూ శ్రోతలను అలరిస్తూ ఉంటాయి. ఆ గళమే నాదస్వరం, ఆ స్వరమే రాగమయం, ఆ స్వరం ముద్దుల పలుకులు పలుకుతుంది, ఆ స్వరం ముదుసల పదాలు కూడా పాడుతుంది. ఆ పాటకు కోయిలలు ఆశ్చర్యపోతాయి, ఆమె పాటకు సన్నాయి మూర్ఛనడిపోతుంది, కొమ్మల సడి మరింత పెరుగుతుంది, గంగమ్మ గలగలమంటూ చిందులు వేస్తుంది, సూర్యచంద్రుల కాంతి రెట్టింపవుతుంది, నింగిలోని మబ్బులు నేలపై జీవులు పులకరించిపోతాయి. పంచభూతాలనే పరవశింపు చేసే గాయని మన జానకమ్మ. తెలుగు నేలను పులకింపు చేసిన గానకోకిలలో జానకి బాణీయే వేరు. స్వరాలకనుగుణంగా తన స్వరపేటికను మార్చుకోగల శక్తి జానకి గారికే సొంతం. కొంతమంది కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటాయి. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి తేనెలూరే గాత్రమాధురి 6 నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని జానకి. పుట్టింది తెలుగునాట, పెరిగింది తానై, సంగీతమంతటా ఆమె తొలి అడుగు తమిళనాట, మలి అడుగు తెలుగుపాట స్వరం పారిజాతమై పరిమళాలు వెదజల్లింది, ఎల్లలు లేని సంగీత ప్రపంచమంతా విహరించింది. ఆమె పాడిన పాటల గురించి చెప్పాలంటే ఏకంగా ఒక గ్రంథమే రాయాలి. ఒకటా రెండా, కొన్ని వేల పాటల్లో ఆమె పాడిన కొన్ని పాటల గురించే చెప్పడం అసాధ్యం. మురిపించే మువ్వల చిత్రంలో నీలీల పాడెదదేవా పాట వింటే అద్భుతమైన నాదస్వరం కూడా భయపడే స్థాయిలో గమకాలను పలికించగల గాత్రం జానకి గారిదేనంటే అతిశయోక్తి కాదు కదా. 1986 ప్రతిఘటన సినిమాలోనే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాట అప్పటికి 47 ఏళ్ల జానకమ్మ గొంతులో ఖంగున మ్రోగింది. తుపాకీ గొట్టం చివరి నుంచి పొగలు కక్కుతూ బయటికి వచ్చే గోళ్లని తలపిస్తాయి ఆ పదాలు. కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి చరణం ఒక్కటి చాలేమో. జానకి మాత్రమే ఆ పాటను ఎందుకు పాడాలో పాటలో ప్రతి చరణం వేటూరి జానకుల నుండి తప్ప మరొకరి నుండి ఊహించలేం. అసలు తమిళమే రాని జానకి మొట్టమొదటిసారిగా తమిళంలోనే పాడారు. విషాద గీతం అది. టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన విధియిన్ విళయాట్టు అనే తమిళ చిత్రంలో ఏప్రిల్ 4వ తేదీ 1957 సంవత్సరంలో ఆమె తొలిసారిగా పేదై ఎన్ ఆశై పాళా నదేనో అనే శోకగీతంతో తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. 5/4/1957న ఎమ్మెల్యే సినిమా కోసం ఘంటసాలతో కలిసి పాడిన నీ ఆశ అడియాస చేయిజారే మణిపూస బ్రతుకంతా అమ్మవాస లంబాడోళ రామదాస అనే విషాదగీతం పాడారు. ఇది కూడా విషాదగీతం కావడం యాదృచ్ఛికమే. అంతేకాదు ఆమె మలయాళంలో పాడిన తొలి గీతం కూడా శోకగీతమే. ఏవిఎం వారికి తొలిసారిగా సింహళంలో పాడిన పాట కూడా అలాంటి సందర్భంలోనిదేనట. దీంతో ఇదేమిట్రా శుభమాని సినిమాల్లోకి వస్తే ప్రారంభమే 7 పాటలు పాడాల్సి వచ్చిందే అని జానకి ఫీల్ అయ్యారట. ఆ తర్వాత బిడ్డ పుట్టగానే ఏడుస్తూనే కదా లోకాన్ని చూసేది, లోకంలోకి వచ్చేది, ఇది అంతే అని తనను తాను సముదాయించుకున్నారట. ఆమె పాడడం ప్రారంభించిన తొలి సంవత్సరమే 6 భాషల్లో 100 పాటలకు పైగా పాడి రికార్డు సృష్టించారు. సంగీత జానకిగా సంగీతాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 17 భాషల్లో పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో వీణులు విందు చేసిన గాయకరత్నం. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 17 భాషల్లో పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. 1956 సంవత్సరంలో రేడియో పాటల పోటీలో పాల్గొన్న జానకి ఆ పోటీలో 2వ బహుమతి గెలుచుకుని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో ఏ చంద్రశేఖరం జానకిని మద్రాసులోని ప్రముఖ సంగీత సంస్థ ఏవిఎంకు పరిచయం చేశారు. అదే సమయంలో పి. శిశులతో కుదుర్చుకున్న కాంట్రాక్టు పూర్తి కావచ్చిన ఏవిఎం వారికి మరో గాయని కావలసి వచ్చింది. ఆ సమయంలో వారికి జానకి తటస్థించారు. అప్పటి ఏవిఎం నిర్వాహకులను జానకి తన అభిమాన గాయకురాలైన లతా మంగేష్కర్ పాడిన రసిక్ బల్మా పాటతో మెప్పించారు. ఇక అక్కడి నుంచి జానకి ఏవిఎంలో స్టాఫ్ సింగర్ అయ్యారు.
గాయని జానకి తన తోటి నేపథ్య గాయకులు ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కెజె జేసుదాస్, ఎల్ఆర్ ఈశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, ఝాన్సీ, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పాటు మనో, వందేమాతరం శ్రీనివాస్ వంటి వర్ధమాన గాయకులందరితోనూ కలిసి పాడారు. ఏ భాషలో పాడిన పాటలో ఆ నేటివిటీ ధ్వనించేలా పాడగలగడమే ఆమె అందరి అభిమానం చూరగొనేలా చేసింది. సుమధుర గాత్రం సుస్వరాల జానకమ్మ సొంతం. ఎన్నాళ్లైనా అదే గాత్రం, అదే మాధుర్యం. వృద్ధాప్యం మనిషికే గాని గాత్రానికి రాలేదు. ఆ స్వరానికి ఇంకెన్నేళ్లు గడిచినా వార్ధక్యం రాదేమో. సులలితంగా ఈనాటికి పసిపాప పాడినట్లు పాడమన్నా ఆ స్వరంలో అదే తుళ్ళింత. మనసుని మరిపించే లాలన ఆ గాత్రం సొంతం. రాగాలు తీసే సుస్వరాల కోయిలమ్మ జానకమ్మ. నెమలి నాట్యం, కురిసే వాన చప్పుడు కూడా సంగీతంగా భావించి పాటగా ఆలపించే కోయిల జానకమ్మ. ఆమె స్వరమో సంగీత గని. సుమధుర గాత్రాన్ని అమృతంలో ముంచి తీసినంత తీయగా పాడగల సంగీత స్వరవాణి జానకమ్మ. సంగీతపు తోటలో విరిసిన సుస్వరాల సుమం జానకమ్మ. ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో పట్టి తెచ్చానులే పండు వెనెల్ని నేనే అంటున్న ఓ సిరిమల్లె పువ్వు. భారతావనిన ఈ రోజునే ముద్దాడింది తన ప్రత్యేకమైన గళంతో. ఆ గాత్రానికి సాటి లేదు. ఆ మాధుర్యానికి పోటీ రాలేరు. అమృతాన్ని తన గాళంలోనే నింపి యువతను ఉర్రూతులిగించడమే కాదు, పసిపాప నుండి పండు ముదిసెల వరకు వయోభేదం లేకుండా తన గళాన్ని అవలీలగా అచ్చంగా పలికిస్తూ మైమరిపిస్తారు మధుర స్వర కోయిలమ్మ మన జానకమ్మ. గాయని గాయకులకు తానొక గాన నిఘంటువు, సంగీతాభ్యాసకులకు తాను ఆదర్శం. అన్ని రసాలను అద్భుతంగా అందించగల జానకమ్మ. తన పాటకు ముందున్న ఒక్క ఆలాపన వింటే 100 సార్లు అదే వినాలనిపిస్తుంది. ఈలోపు పల్లవి మొదలవుతుంది. అదెక్కడ మిస్ అయిపోతామో అని వెనక్కి వెళ్లే మన ఆలోచన ఆగిపోతుంది. చరణంలో మైమరిచిపోగానే ఇంకో ఆలాపన మత్తెక్కిస్తుంది. ఆ మత్తు నుండి తేరుకునే లోపు పాట అప్పుడే పూర్తయిపోయిందా అంటూ మళ్లీ రిపీట్ చేసుకుంటాం. ఇది జానకమ్మ పాటను మనం ఆస్వాదించే తీరు. ఇలా ఒక్కో పాటకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన, హై హై గోధూళి ఎర్రన ఎందువలన అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నెల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడ్చే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట. ఇలా ఒక్కటా రెండా ఎన్నని చెప్పుకుంటూ పోయినా అన్ని తరాలు గుండెల్లో దాచుకుని ఆరాధించేలా ఆకాశం ఏనాటితో జానకమ్మ పాట ఆనాటిది అని అంటారు భవిష్యత్తులో అందరూ. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించారు. భారతరత్న రావాల్సిన గాయని జానకమ్మ. 50,000కు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయని జానకి. పగలే వెన్నెల జగమే ఊయల అంటూ ప్రేమిక హృదయాల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆ మధుర స్వరాన్ని ఎప్పటికీ మరిచిపోలేని వారున్నారు. తీయటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి శ్రోతల మనసుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగువారి గళమాధుర్య రుచిని చూపి మన కీర్తి పతాకను ఎగురవేసిన స్వరసుధామయి జానకమ్మ. ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో మధురానుభూతుల్ని తన గాత్రం ద్వారా మనకు మిగల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జానకి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరింతవరకు సుమధుర గాన సరస్వతి ఎస్ జానకి ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.